నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి ఆరతిరెడ్డి పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పాముల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సన్నారెడ్డి ఆరతిరెడ్డి, సన్నారెడ్డి దయాకరెడ్డి దంపతులను పాముల శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు వార్డు సభ్యులను దువ్వూరు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాముల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గెలిచి 5 సంవత్సరాల పాటు గ్రామ ప్రజల కోసం, పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేసిన సర్పంచ్ ఆరతిరెడ్డి దయాకరెడ్డి దంపతులకు చిరు సన్మానం చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు భాస్కర్రెడ్డి, ఉప సర్పంచ్ మూగ రామయ్య, ఎంపీటీసీ మూగ కీర్తి, మూగ లక్ష్మయ్య, పల్లవరపు రమణయ్య, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పదవీ కాలం పూర్తి చేసుకొని దిగ్విజయంగా పూర్తి చేసుకొని దమ్మాయిపాలెం పంచాయతీ గ్రామ ప్రజలు మన్ననలు పొంది ఈరోజు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి మా సర్పంచ్కి, మా వార్డు మెంబర్లకి, మా పంప్ ఆపరేటర్లకి చిన్న సన్మాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసుకోవడానికి కారణం పంచాయతీ అభివృద్ధి పదంలో మేము నడపడానికి కారణం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు, మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు మాకు అండగా ఉంటూ వీళ్ళందరి సహకారంతో పంచాయతీ పనుల్లో కానీ, పంచాయతీ అభివృద్ధి పదంలో కానీ మేమందరం కష్టపడి పనిచేసి పంచాయతీని అభివృద్ధి పదంలో నడిపించి పంచాయతీ గ్రామ ప్రజలందరూ మన్ననలను పొందడానికి మేమెంతో చేసుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దువ్వూరు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారాలతో మేము పంచాయతీ అభివృద్ధిలో మేము భాగస్వాములైనాము. మమ్మల్ని ప్రజలందరూ ఆదరించారు. ఈ చిన్న సన్మాన కార్యక్రమం ఈరోజు మా సర్పంచ్ గారికి, మా వార్డు మెంబర్లకి, మా పంపు ఆపరేటర్లందరికీ దిగ్విజయంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పత్రికా విలేకరులు మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సర్పంచ్ వీడ్కోలు సభలో సమావేశానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎక్స్ పెన్నా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ అన్న గారికి, అదేవిధంగా సర్పంచ్ ఆరతి గారికి, ఎంపీటీసీ కీర్తి గారికి, మాజీ సర్పంచ్ పాముల సుజాత గారికి, మాజీ వైస్ ప్రెసిడెంట్ దువ్వూరు రామనాథ్ అన్న గారికి, వైస్ సర్పంచ్ మూగ రామయ్య గారికి, అదేవిధంగా వార్డు మెంబర్లతో పనిచేసినటువంటి వాలంటీర్లకి, ఈ పంచాయతీ నన్ను ఈ 5 సంవత్సరాలు ఎన్నంటి కాపాడిన ఈ పంచాయతీ ప్రజలకి, మాతో సహకరించినటువంటి పంప్ ఆపరేటర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలందరికీ నా నమస్కారం. మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒక పంచాయతీలో మేము మామూలుగా ఒక సాధారణ కార్యకర్తగా అందరికీ పనిచేస్తున్నాం. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మార్పులు చేర్పులు జరగడం, వాలంటీర్లు ఈ సచివాలయంలో ఏర్పాటు చేయడం, వాలంటీర్లు పెట్టడం ఇవన్నీ జరిగినాయి. ముందుగా మా పెద్దలు కాకాని మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన మండల కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 2014లో ముందు ఎలక్షన్ జరిగినప్పుడు మన కాకాని గోవర్ధన్ వీళ్ళందరూ చెప్పినట్టు పంచాయతీలో నీళ్లు నడిపారు, బాగానే ఉంది. ఇవన్నీ మనం ఎలా చేయగలిగినాం అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. 2014లో మనకి అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి ముందుగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎలక్షన్కి పోయారు.
ఎలక్షన్లో అనుకోని పరిస్థితుల వల్ల గవర్నమెంట్ రాలేదు. మన సరేపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కాని గోవర్ధన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఆయనతో 5 సంవత్సరాలు మేము తిరుగుతూ ఉన్నప్పుడు 2019లో మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కానీ అధికారం లేనటువంటి కారణాల వల్ల మీకేం పని చేయలేకపోయాను. ఈసారి నేను అధికారంలోకి వస్తే జరిగిపోయినటువంటి 5 సంవత్సరాలకి జరిగే 5 సంవత్సరాలకి ఇంకా జరగబోయే 5 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి పనిచేసి పెడతాను నేను, మీరు నన్ను ఆదరించండి అని చెప్పి తిరగడం జరిగింది. ఆయనతో మేము 2014-13 నుంచే పరిచయాలు తిరుగుతూ ఉన్నాము. ఆ వాటి మీద ఆయన ముందుకు పోవడం, ఎలక్షన్ 2019లో మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ స్టార్టింగే ఆయన ఊర్లోకి రావడం, ఈ సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో, ఎక్కడ డ్రైన్లు అవసరమో, ఎక్కడ నీళ్లు అవసరమో అని చెప్పి ముందు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల మీద ఒక మాట ఇచ్చాడు, నవరత్నాలు సంక్షేమం అభివృద్ధి చేస్తానని. ముందు అభివృద్ధి కార్యక్రమాల మీద మా గోవర్ధన్ రెడ్డి గారు పనిచేయడం, దాంట్లో భాగంగా ఈ పాముల శ్రీనివాసులు మేమిద్దరం కలుసుకొని ఈ పంచాయతీలో మాతో కూడా చాలామంది, అంటే వీళ్ళు చెప్పినట్టు వీళ్ళందరూ ఇప్పుడు అభివృద్ధి అంటే దయాకర్ రెడ్డి చేసినాడు, దయాకర్ రెడ్డి కాదు, వీళ్ళందరూ ఉన్నారు నా వెనక. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, మా చంద్రన్న గారు ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, మా ప్రజలు దమ్మాయిపల్లి ప్రజలందరూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన రావడమే మాకు ఈ సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, ముందు ఎక్కడెక్కడ నీళ్లు కావాలన్నా నీళ్లు ఇవన్నీ మొదలు పెట్టడం, కొత్తగా ఎక్కడ పైపులు అయినా ఇంతకుముందు పాముల శ్రీనివాసులు చెప్పినట్టు ఎక్కడో ఈదికి కొంతమందికే ఇళ్ల కొళాయిలు ఉండేవి, కొంతమందికి లేవు. మేము రోడ్లు వేస్తున్నాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదని ప్రతి ఇంటికి కొళాయి వేయడము, ఎక్కడైనా ఖాళీ ప్లాట్ ఉండే దానికి కూడా ఒక ట్యాప్ పెట్టి వదిలిపెట్టాము. అంటే మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకున్న రోజు కూడా ఇబ్బంది లేకుండా అన్నీ మొదలుపెట్టి చేయడము. ఆ డ్రైన్లు సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకొని కనీసం మన పంచాయతీ మాకు తెలిసిన తర్వాత భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ మా పంచాయతీలోనే ఒక రూల్ సంగతి మాకు అవసరం లేదు. మా పంచాయతీలో మొత్తం కలిపితే 250 మీటర్లు కూడా సిమెంట్ రోడ్ లేదు. అలాంటిది 2019లో గవర్నమెంట్ రాగానే 1.5 సంవత్సరంలో మొత్తం పంచాయతీ దాదాపు 5 కోట్ల రూపాయల వరకు గోవర్ధన్ రెడ్డి గారు మాకు ఇచ్చాడు. మా మీద నమ్మకంతో ఆ రోజు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మీరు రోడ్లు వేస్తున్నారు, ఎక్కడైనా రోడ్డు డ్యామేజ్ అయితే 5 సంవత్సరాల తర్వాత నేను ఓటు అడుగుతా, రోడ్డు డ్యామేజీ లేకుండా చేయాలన్నాడు. ఆ మాట మీద మేము చేసాము. ఈ రోజు కాదు, ఆయన 5 సంవత్సరాల తర్వాత కాదు, ఇంకా 15 సంవత్సరాల తర్వాత వచ్చిన రోడ్డు అట్నే ఉంటుంది. మేమిద్దరం కష్టపడి పనిచేసిన దానికి పంచాయతీ ప్రజలు కూడా మమ్మల్ని గుర్తించి ఆయన ఇన్ని పనులు మాకు ఇచ్చిన దానివల్ల, మా మీద పెట్టిన నమ్మకం దానివల్ల పంచాయతీ ప్రజలందరూ 2021లో పంచాయతీ ఎలక్షన్ ఇస్తే అందరినీ కాదని పార్టీలకు అతీతంగా ఈ పంచాయతీలో, అంటే నా జీవితంలో మర్చిపోలేని రోజు అది. ఎప్పుడు ఈ దమ్మాయిపల్లి పంచాయతీని నేను మర్చిపోను. 8 వార్డులు పోటీ చేస్తే 8 వార్డులు గెలుస్తా. 309 ఓట్లు, ఇందాక అన్న చెప్పినట్టు 309 ఓట్ల మెజార్టీతో మా మిస్సెస్ సన్నారెడ్డి ఆర్త్ గారిని ఈ పంచాయతీ ప్రజలు గెలిపించారు. ఈ ప్రజలు గెలిపించేదానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరూ, మా వెనకుండి ప్రతి ఒక్కరూ పనిచేసి నాకు ఆదరించి ఓట్లు ఇప్పించి అందరూ పనిచేశారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు చంద్రన్న అండదండలు ఎప్పుడూ దూరపాల నుంచి కూడా ఆయన మాకు అన్ని విధాల్లో ఏ ప్రోగ్రాంలో కూడా మాకు సహాయ సహకారం అందించినాడు. ఈ అందించిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరే, ఓట్లు వేశారు, మాకు మంచి మెజార్టీ వచ్చింది, గెలిపించారని నన్ను ఎవరు వదల్లా. ఈ రోజు వరకు ఇవన్నీ వీళ్ళు చెప్పినట్టు ఈ నీళ్లు ఇవన్నీ నడపనట్టు కారణం నా వెనకున్నటువంటి ప్రతి ఒక్కరు ఉండరు ఇక్కడ. శేషులు మొదలు ఏ జాయింట్ ఇచ్చినా నాకు మన్నేపల్లి శాషయ్య, అదేవిధంగా మోగ రామయ్య, మోగ లక్ష్మయ్య, ఇట్లా చెప్పుకుంటా పోతే ఊరు మొత్తం పడాలి. ఈయన మన సుబ్రహ్మణ్య రెడ్డి, కావాలరెడ్డి, రామనాథన్ కానీ ప్రతి ఒక్కరూ ఉన్నాడు. మా ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు ఉన్నారు. నీళ్లు నడపడం అంటే నేను పోయి ఎవరికి వాళ్ళు తిప్పలా. అక్కడ మోటార్ వేస్తుంటే నేను చెప్తే 3 పంప్ ఆపరేటర్లు ఉన్నారు. ఈ 3 మన వల్లం వెంకటేశ్వర్లు కావచ్చు, మోష కావచ్చు, అదేవిధంగా వెలిచాల రామచంద్రయ్య కావచ్చు, వీళ్ళు 3 ఎక్కడ ఏం చెప్పినా చెప్పిన దానికంటే ఎక్కువగా పనిచేసినారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ మనల్ని బాగా పనిచేసినాడు అనగలిగినారంటే నా ఒక్కడి విషయం కాదు ఇది. నా వెనక్కి చాలామంది, మా గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి, విష్ణువర్ధన్ రెడ్డి కాడి నుంచి, మా చంద్రన్న కాడి నుంచి, ఇక ఊరిలో ఉన్న పంచాయతీ ప్రజలందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసినారు. కాబట్టి నేను ఈ ఘనత సాధించగలిగినాము. ఈ ఘనతని సాధించామని నేను అనుకోవడం లేదు.
నాకు ఇచ్చిన బాధ్యతని వాళ్ళకి అప్పచెప్పానా లేదా ఒక 10% అయినా 20% అయినా చేయగలిగానా లేదని వాళ్ళ మనసుకు తెలుసు. నేను ఇంతవరకు ఏదో చేసిన దానికి వీళ్ళు నాకు కృతజ్ఞత. వీళ్ళందరికీ కూడా జన్మకి ఈ డమ్మాయిపాలెం పంచాయతీ ప్రజలు కానీ నా అనుకున్న నా సోదరులు లాంటి వాళ్ళు ఈ కార్యకర్తలు కానీ నన్ను కాపాడి 5 సంవత్సరాలు నాతో ఓడిదానికి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, మాగుంట లేఅవుట్, నెల్లూర్, సిఎంఆర్ సెంటర్, నెల్లూర్ మరియు ట్రంక్ రోడ్, నెల్లూర్.